ధనుస్సు రాశి వారు ఈ వారం ప్రతి కార్యక్రమాన్ని కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా అప్పుడప్పుడు ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే తొందరలోనే అటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడతారు, మంచి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం వ్యవహరించేటటువంటి తీరుపైనే మీ యొక్క ప్రయోజనాలు, ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎవరితో అయితే మీరు మంచిగా కలిసి ఉంటారో వారి ద్వారా సహకారం, ఎవరి ద్వారా అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారి వలన మీరు ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. అందరికీ గౌరవాలను ఇవ్వటం ద్వారా ధనుస్సు రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే స్థిరాస్తి వివాదాల నుండి సాధ్యమైనంత వరకు కూడా బయటపడుతుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసమై ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. రాబోయేటటువంటి 2-3 నెలల్లో ఏవైతే మీరు నిర్వహించతలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఘనంగా పూర్తి చేసుకునేందుకై ఇప్పటి నుండే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. రావలసినటువంటి బాకీలు కూడా వసూలు అవుతుంటాయి. మీ యొక్క నిర్ణయాలు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండబోతున్నాయి. శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు. వ్యాపారాలను విస్తరింప చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చూస్తే గౌరవాలు ఏర్పడుతుంటాయి. పదోన్నతులు సాధించుకుంటారు. కళా సంబంధమైనటువంటి అంశాల్లో మంచి పురస్కారాలు, సన్మానాలను కూడా అందుకోగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారు వారం ప్రారంభంలో ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తుంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి అపార్థాలు, స్నేహితులతో మనస్పర్ధలు, గొడవలు ఇత్యాది విషయాల పరంగా ఈ రకమైనటువంటి చికాకులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అధిగమించేందుకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తుండాలి. సావధానంగా ఆలోచిస్తూ ఉండాలి. సమస్యలు పునరావృతం కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఈ రకమైనటువంటి సమస్యలను అధిగమించేందుకు ఈ వారం అన్ని రకాల శుభాలు పొందేందుకై ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ వారం పరమేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. శివ పంచాక్షరి జపం చేసుకోవటం, శివార్చన నిర్వహించడం ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఎన్నో రకములైనటువంటి శుభ ఫలితాలు కూడా మీకు ఈ శివారాధన వలన కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి.